ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో దళిత సంఘాల నేతలు సీఎంను కలిసి అభినందనలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించి న్యాయస్థానాన్ని మెప్పించామని సీఎం తెలిపారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదన్నారు. సీఎంగా ఉన్నప్పుడైనా ఎస్సీలకు న్యాయం చేయాలని భావించి 15% రిజర్వేషన్లు కేటాయించినట్లు సీఎం వెల్లడించారు. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం. ఇది ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే 1 మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం, సభలో కూడా అందరినీ కూడగట్టి ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించే సాహసం చేయలేదు. ఎవరిని కూడా వ్యతిరేకించనీయకుండా వ్యవహారం నడిపినాం. నేను ఆయన అసెంబ్లీలో చెప్పిన దీన్ని కొలిక్కి తెచ్చే వరకు ఏ నోటిఫికేషన్ ఇవ్వనని. ఆయన నుంచి ఇవాళ వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు.